అయితే చచ్చిపోయినంత మాత్రాన్ని నీ జన్మ పోదు, ఇది తెలుసుకోవాలి ప్రతివాడు కూడా. చచ్చిపోయినంత మాత్రం నీ జన్మ పోదు. ఒక దుఃఖం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నావు, అంటే దుఃఖ అనుభవం తట్టుకోలేక చచ్చిపోదాం అనుకున్నావు కదా, కానీ అనుభవం పోదు, మళ్ళీ జన్మలోకి వస్తుంది. అప్పుడు ఆత్మహత్య చేసుకున్న పాపం కూడా తర్వాత జన్మలోకి వచ్చి నేను బాధపెడుతుంది, తెలుసుకో ఇక్కడ. అందుకే ఎవడైనా చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు. దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నంతో చేసిన తప్పు అనుభవించక తప్పదు. ఇది జాగ్రత్త. ఏమి గొప్ప వేదాంతం చెప్తుందండి, ఏమి సత్యం చెప్తుంది సనాతన ధర్మం. అందుకే దీన్ని పుట్టడమే భాగ్యం అండి. ఇక్కడ ఈ కథ గ్రహిస్తే తెలుస్తున్నది ఇక్కడ. అందుకే చచ్చినంత మాత్రం జన్మ పోతుందా, మళ్ళీ అనుభవించక తప్పదు. మళ్ళీ నీకు జన్మ లేకుండా ఉండాలంటే నీకు మార్గం చెప్తున్నా. చచ్చిపోదాం ఎందుకు అనిపించింది? ఈ జన్మ ఉండకూడదని. నీకు నిజంగా జన్మ ఉండకూడదు అంటే ఇది మార్గం కాదు, జ్ఞానమే మార్గం. జ్ఞానం పుస్తకాలు చదివితే రాదు, కూర్చుని చర్చ చేస్తే రాదు. అది రిటైర్ అయిపోయిన కానీ టీ తాగుతూ వేదాంతం చదువుదాం అనుకుంటే రాదు. ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానం వస్తుంది. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన యమే వేష వృణితే తేన లభ్య. ఈశ్వరుడు అనుగ్రహించాలి, ఆయన అనుగ్రహించే విధంగా నువ్వు తయారు కావాలి. అందుకు ఒక పని చేయి, తపస్సు చేయవయ్యా. తపస్సు చేస్తే అప్పుడు ఈశ్వరుడు కటాక్షిస్తే నీకు జ్ఞానం వస్తుంది, వెళ్ళు అన్నాడు. వెంటనే నిజమే, ఇన్నాళ్ళు తపస్సు చేశాను, అయినా అజ్ఞానంలో కూరుకుపోయాను. ఇప్పుడు అజ్ఞానం నుంచి బయటపడడం కోసం తపస్సు చేస్తానని చెప్పి భూదేవి చెప్పిన మాట పట్టుకుని వశిష్ఠుల వారు తపస్సుకు వెళ్ళారు. బహుకాలం తపస్సు చేశారు. ఆ తపస్సుకు ఫలితంగా ఎదురుగా పరమేశ్వరుడు పార్వతీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు.